ఇంకో 4 పేర్లు చేర్చి నన్ను వీళ్ళు మాట్లాడింది కరెక్ట్ మా స్టాండ్ అని తీసుకుంటే నేను తల ఉంచుతాను వీళ్ళలో ఏ ఒక్కరు గెలిచినా ఛాలెంజ్ చేసిన ఆ ఛాలెంజ్ కూడా స్వీకరించినాడు. ఆయన ఆడి తిరుగుతున్నాడు పాపం నేను వచ్చినప్పుడు రావడం నేను స్వీకరించినాడు. ఒక్కరు గెలిచినా జీవితంలో నేను టీవీకి రాను, నేను పార్టీలో ఉన్నాను. ఒక్కరు కాదు, ఈ 10 మందితో పాటు ఇంకో 30 మంది చేసుకుపోయారు వీళ్ళు. అదే ఏమన్నారు సార్ వీళ్ళు ఇప్పుడు అంబటి సార్ వీళ్ళు పొద్దుపోక టైం పాస్ నాతో కూడా నన్ను కూడా ఎవడో ఒకటి మాట్లాడాలని ఏడో ఒకటి గేటు దోచు అంబటి ఇలాంటి వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకోవడమే టైం వేస్ట్. ఏముందాడా రోజా గీజ అందరినీ మడత పెట్టేశారుగా ప్రజలు. ఇప్పుడు వచ్చి మళ్ళీ నేనేమంటున్నానంటే సార్ మీరు మాట్లాడిన మాట మీరు ఆయన మాట్లాడడం ఆయన చిరంజీవి గారి గురించో అన్న గురించో లేకుంటే అప్పుడు చేశారు ఇప్పుడు ఇది చేశారు మళ్ళీ మనం ఎందుకు తండ్రి శవాన్ని ఆడబెట్టి సంతకాలు తీసి కాలేదని మళ్ళా పరిగెత్తినాము. మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ కాదన్నాం. మన దగ్గర ఉన్నటువంటి వదిలిన బాణం అని పోయి మళ్ళా ఎందుకు ఆమె ఆడజేరింది. ఇవన్నీ రాజకీయాలు ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. నేనేమంటున్నానంటే మీరు గౌరవం ఇస్తే సార్ ఒక్క నిమిషం లెట్ మీ ఫినిష్ 10 seconds. మీరు రూపాయికి గౌరవం ఇస్తే మేము 100 రూపాయలకి నమస్కరిస్తాం. మీరు 10 పైసల భాషకి దిగితే మాకు పైసా భాష తెలుసు. రైట్, అది తెలుసుకోలేడు పైసా. నాగేంద్ర గారు ఒక నిమిషం, మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడే ముందు ఒక కాలర్ ని తీసుకుంటాను. రాము కాల్ చేశారు నెల్లూరు నుంచి. రాము గారు నమస్తే. డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేయండి. పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ ఎమ్మెల్సీ చేసిన ఆరోపణ. సార్ ఒకటి నేను ఇప్పుడు సర్వేపల్లి కాన్స్టిట్యుయెన్సీ మనబోలు మండలం మనబోలు నుంచి మాట్లాడుతున్నా వైస్ ప్రెసిడెంట్ గా. ఏ పార్టీ అండి? ఏ పార్టీ సార్? వైస్ ప్రెసిడెంట్ గా మనబోలు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గా. ఓకే, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్. ఓకే ఓకే చెప్పండి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు భలే హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు అది ఇది చెప్పుకుంటున్నాడు. ఆయన డిబేట్ లో చేరి 2 ఆగస్టు కూడా వచ్చేసింది సార్. 20,000 రూపీస్ ఇస్తాను ఖర్చు పెట్టుకోమన్నాడు కదా సార్. దేనికండి 20,000? పంచాయతీకి సార్. ఆగస్టు 15వ తేదీ. ఓకే, ప్రతి గ్రామ పంచాయతీకి 20,000 రూపాయలు. ఓకే, మాకు ఇవ్వలేదేం సార్? మీకు ఇవ్వలేదా? ఓకే, మాకు రాలేదా? నాగేంద్ర గారు ఒకసారి ఏమైనా ఆన్సర్ చేయగలరా దీనికి? 100% 100% చేస్తాను. చెప్పండి. ఇప్పుడు నిన్న తల్లికి వందనం కావచ్చు, దీపం పథకం కావచ్చు, ఇవన్నీ 100% అందరు తీసుకున్న వాళ్ళే వైసీపీ వాళ్ళు. ఎక్కడో ఒక దానికి టెక్నికల్ గా అందులోనూ ఈ రోజు డేట్ 8, ఇంకా 7 రోజులు టైం ఉంది. 100% వస్తుంది వాళ్ళు, దాంట్లో ఏం డౌట్ లే. వారం రోజుల ముందే పాప వైస్ ప్రెసిడెంట్ కాసుకొని ఉన్నాడేమో. రైట్, రాకపోతే ఏం చేయాలి చెప్పండి. నెల్లూరు జిల్లాకు చెందిన ఏ జనసేన నేతతో మాట్లాడమని చెప్తారు ఆయనకి, రాము గారికి? 100% ఆయన 20,000 కాదు, ఎవరు కావాలో మా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చూస్తా ఉన్నటువంటి అజయ్ సార్ గాని, లేదంటే మా టౌన్ పట్టణ అధ్యక్షుడు సుజయ్ గాని ఆయనకు 20,000 పంపిమని 100% చెప్తా. అవసరం అయితే ఇంకొక 5,000 పెంచి పంపమని చెప్తాను. ఒకసారి ఆ జనసేన నాయకులను ఒకసారి కలవండి మీరు. నిజంగా ఆయన ఫోన్ నెంబర్ నిజంగా ఆయన జనసేన పండుగ చేయాలి కానీ ఇంకో 5,000 ఎక్స్ట్రా చేసి ఫోన్ పే చేస్తాం, ఇబ్బంది లేదు. రైట్ అండి రాము గారు. రైట్, సింగనూరి వెంకటేష్ గారు జాయిన్ అయ్యారు. వెంకటేష్ గారు నమస్కారం. ఫస్ట్ టైం నా డిబేట్లో జాయిన్ అయ్యారు, ధన్యవాదాలు. రైట్, ఈ విమర్శల పరంపర పార్టీ ఏదైనా ఖచ్చితంగా మనం విమర్శించాల్సిందే. పార్టీలకు అతీతంగా ఎటువంటి వ్యాఖ్యలు చేసినా గతంలో చాలామంది నాయకులు చాలామంది మీద, మహిళల మీద, మహిళా నేతల మీద అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. అది గతానికి మాత్రమే పరిమితం కాదు. రీసెంట్గా మనం చూసాం రోజా మీద గాలి భానుప్రకాష్ వ్యాఖ్యలు, అలాగే ప్రశాంత్